హాయ్ ఫ్రెండ్స్, స్టార్ మా ఛానల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. రామరాజు తన ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళు చేసి చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు. ఇద్దరు పిల్లలు మాత్రం తనకి చెప్పకుండానే పెళ్లి చేసుకోవడంతో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తండ్రి మాట ఎప్పుడు జవదాటని పెద్ద కొడుకుకి తాను ఏర్కోరి చేసిన సంబంధం చాలా గొప్పదని సంతోషంగా ఉంటాడు. అయితే వాళ్ళు చేసిన మోసం గురించి రామరాజుకు తెలిస్తే ఏమైపోతాడో అని ఆ ఇంట్లోని వాళ్ళందరూ అతనికి ఏ విషయాన్ని చెప్పకుండా దాచిపెడతాడు. పెద్ద కోడలుగా అడుగుపెట్టిన శ్రీవల్లి మామయ్యకి తెలియకుండా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ సీరియల్కి నర్మదా క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో అంతకు మించి శ్రీవల్లి క్యారెక్టర్ కూడా హైలైట్గానే నిలిచింది. శ్రీవల్లి పాత్రలో సీరియల్ నటి త్రివేణి యాదవ్ నటించారు. ఈమె నటనకు జనాలు ఫిదా అవుతుంటారు. అలాంటి శ్రీవల్లి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. నిజానికి త్రివేణి యాదవ్ ఓ వీడియోని ఒక సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె తనకు గౌరవం లేని దగ్గర నేను పనిచేయను అని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీరియల్ గురించే అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈమె ఈ సీరియల్లో మాత్రమే నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వీడియో నిజంగానే ఆమె షేర్ చేసిందా లేదా ఏఐ ఈ వీడియోనా అన్నది క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై త్రివేణి యాదవ్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. త్రివేణి యాదవ్ నటన పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుందరి అనే సీరియల్తో తన కెరియర్ని మొదలుపెట్టిన త్రివేణి యాదవ్ ఆ తర్వాత ఒక్కో సీరియల్తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగు సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఆమె కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అలాంటి త్రివేణి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని గతంలో కూడా చాలాసార్లు వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడు కూడా అదే రూమర్స్ అయి ఉంటాయని ఆమె అభిమానులు కొట్టిపడేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇకపోతే త్రివేణి యాదవ్ రోజుకి 25,000కు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఈ సీరియల్ ద్వారా ఆమెకు లక్షల్లోనే వస్తుంది అని సమాచారం. మీకు కనుక త్రివేణి నటన నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.